స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈరోజు ఈ ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే సేల్స్ ఇన్వాయిస్లో అడిషనల్ కాస్ట్, ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎలా మనం ఎంటర్ చేయాలి, జిఎస్టితో సహా ఎలా ఎంటర్ చేయాలి అని నేర్చుకుంటాం. సో మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా ఛానల్లోకి వచ్చి నా యొక్క వీడియోస్ చూసే వాళ్ళందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. సో ఇంతకంటే ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ సబ్జెక్ట్ అనేది అంతవరకే అర్థమవుతుంది, ఆ పాయింట్ వరకే. తర్వాత మిగతా భాగం మీకేమీ అర్థం కాదు, మీకేమీ తెలియదు. అంటే ఏంటి? హాఫ్ నాలెడ్జ్. సో ఈ హాఫ్ నాలెడ్జ్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, టైం వేస్ట్ తప్ప. అందువల్ల దయచేసి చివరి వరకు చూడండి ప్రతి వీడియోని. అవసరమైతే ఎక్కువసార్లు చూడండి. అప్పుడు మీకు ఆ టాపిక్ సంబంధించి మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే మీరు ఈ యొక్క వీడియోలో నేను చూపేటటువంటి ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీటన్నింటినీ కూడా ప్లస్ మీరు సొంతగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎన్ని ఎక్కువసార్లు మీరు టాలీ ప్రైమ్లో మీరు ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇదే దానికి సంబంధించి పర్చేజ్ వౌచర్లో అదనపు ఖర్చులు, అడిషనల్ ఎక్స్పెన్సెస్ లేదా అడిషనల్ కాస్ట్ని ఎలా మనం రికార్డ్ చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునేది అదే గుడ్స్ మనం సేల్ చేస్తాం కదా. సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ మనం ఎంటర్ చేస్తాం. సేల్స్ వౌచర్ అంటే సేల్స్ ఇన్వాయిస్ లేదా సేల్స్ వౌచర్లో దాంట్లో కూడా మనం అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే ఎలా రికార్డ్ చేయాలని నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయరు అతను ఇచ్చేటువంటి ఇన్వాయిస్లో సో స్టాక్ ఐటమ్స్ యొక్క వాల్యూ ప్లస్ జిఎస్టీ కాకుండా ఆడు కొన్ని అడిషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేస్తే గూడ్స్ వాల్యూతో సహా ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ మీద కూడా కలిపి ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తుంది. ఆ ట్యాక్స్ క్యాల్కులేషన్ అనేది రెండు విధాలుగా మనం సెట్ చేసుకోవచ్చు, రెండు విధాలుగా క్యాల్కులేట్ చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇదే గూడ్స్ని సేల్ చేస్తాం కదా. మనం సేల్ చేసినట్లయితే మన కస్టమర్కి మనం ఇన్వాయిస్ని ఇష్యూ చేస్తాం. ఇష్యూ చేసినప్పుడు మన సేల్స్ ఇన్వాయిస్లో అంటే సేల్స్ వౌచర్లో అదే సేల్స్ వౌచర్ని మనం ప్రింట్ చేసినట్లయితే అది సేల్స్ ఇన్వాయిస్ అవుతుంది. ఈ సేల్స్ వౌచర్ లేదా సేల్స్ ఇన్వాయిస్లో మనం కూడా మన కస్టమర్కి కొన్ని ఛార్జీలు వేసి ఆ ఛార్జీల్ని మనం కలెక్ట్ చేస్తాము. సో పర్చేజ్ చేసినప్పుడు మనం పే చేస్తాం కాబట్టి అది ఎక్స్పెన్స్ మనకి. సో ఆ ఎక్స్పెన్సెస్ ఆన్ పర్చేజెస్. ఇప్పుడు మనం సెల్లర్ నుంచి మనం వసూలు చేస్తాం కాబట్టి ఆ వసూలు చేసేది మనకి ఇన్కమ్. ఇది సేల్స్ పైన సేల్స్ ఇన్కమ్ కదా, కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ ఆన్ సేల్స్. ఇది వచ్చి గ్రూప్ ఇన్కమ్ తీసుకోవాలి, దానికి మాత్రం ఎక్స్పెన్స్ తీసుకున్నాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటున్నాం. అలాగే పర్చేజ్ అకౌంట్ తీసుకుంటున్నాం ఒక్కదానికి. అలాగే దీంట్లో ఒక్కదానికి పార్ట్ ఆఫ్ సేల్ అంటే ప్యాకింగ్ ఛార్జెస్ అనేది బాగా ఆ యొక్క గూడ్స్తో భాగం కాబట్టి దానికి మాత్రం సేల్స్ అకౌంట్ తీసుకుంటాం. మిగతా వాటికి ఇండైరెక్ట్ లేదా దానికి ఇన్కమ్ అనేది డైరెక్ట్ ఉండదు. మిగతా అంతా ఇండైరెక్ట్ ఇన్కమ్. మనం వేరే వాళ్ళకి పే చేస్తాం ఇన్సూరెన్స్, వీళ్ళ దగ్గర వసూలు చేస్తాం. అలాగే వేరే వాళ్ళకి ఫ్రైట్ ఛార్జెస్ పే చేస్తాం, మనం పే చేసి వీళ్ళ దగ్గర వసూలు చేస్తాం. కాబట్టి ఇవన్నీ మిగతావంతా ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఒక ప్యాకింగ్ ఛార్జ్ మాత్రం డైరెక్ట్ ఇన్కమ్, ఎందుకంటే గూడ్స్తో కలిపే సేల్ చేస్తాం. దాన్ని విభజించి ప్యాకింగ్ని విభజించేయం, ప్యాకింగ్ తోటి అలాగే అమ్ముతాం. కాబట్టి ప్యాకింగ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ సేల్స్, పార్ట్ ఆఫ్ పర్చేజ్ లాగే. అందువల్ల దాన్ని మాత్రం గ్రూప్ వచ్చి సేల్స్ అకౌంట్ తీసుకుంటాం, మిగతా అంతా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఎంటర్ చేయాల్సి వస్తాం. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు పర్చేజ్ ఎలా చేసామో దీంట్లో కూడా అలాగే చేస్తాం.
చూడండి వస్తే సో వచ్చి ఆల్రెడీ అదే కంపెనీ అదే గూడ్స్లో మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి రెండు రకాలుగా, ఎందుకంటే రెండు రకాలుగా ఎలా ఈ యొక్క ట్యాక్స్ ఏది జిఎస్టీ ఐ మీన్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ మీద జిఎస్టీని ఎలా క్యాల్కులేట్ చేయాలి, రెండు పద్ధతులు ఉన్నాయి. సో రెండు పద్ధతులకి రెండు ఎంట్రీలు వేసాం. రెండు ఒకే రోజు వేయకూడదు, ఎందుకంటే రెండో పద్ధతిలో మనం సెట్టింగ్ మారుతాం కాబట్టి ఒకే రోజు వేస్తే పని చేయదు. సో ఒక రోజు తీసుకున్నప్పుడు నెక్స్ట్ రోజు ఆ రోజు నుంచి కొత్త సెట్టింగ్ని ఇస్తే అది తీసుకుంటుంది, అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఓకే, అది కాబట్టి ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం, అయిపోయింది. ఏప్రిల్ చేసాం, ఇప్పుడు మే తీసుకుందాం. ఎందుకంటే ఏప్రిల్ 1, 2 చేసాం మనం. ఈ 1, 2 చేసిన తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ మన ఎడ్యుకేషన్ విషయంలో మిగతా డేట్లు ఏమీ పనిచేయవు. కాబట్టి నెక్స్ట్ 1 మే తీసుకుంటాం. ఇప్పుడు మనం ఆల్రెడీ గూడ్స్ పర్చేజ్ చేసాం, వాటి యొక్క వాటి యొక్క డీటెయిల్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, ట్యాక్సబిలిటీ, ట్యాక్స్ రేటు, గ్రూపులు అన్నీ క్రియేట్ చేసి ఉన్నాం. అవే మనం సేల్ చేసినప్పుడు అవే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే లెడ్జర్స్లో వచ్చి ఇందాక పర్చేజెస్, ఇప్పుడు సేల్స్ తీసుకుంటాం. సో సేల్స్ క్రియేట్ చేసాం, అలాగే అలాగే మనం ట్యాక్స్, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అన్నీ క్రియేట్ చేసుకుంటాం. మనం సేల్ చేసేది మనం కస్టమర్స్కి కాబట్టి వాళ్ళు మనం డేటార్ అంటాం. కాబట్టి వాళ్ళ డేటార్ అకౌంట్ కూడా నేను క్రియేట్ చేశాను. డేటార్ అకౌంట్స్ కూడా డేటార్స్, క్రెడిటార్స్ క్రియేట్ చేసినాను. అలాగే ఈ అడిషనల్ ఎక్స్పెన్స్ వచ్చి మనం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం కాబట్టి ఆన్ సేల్స్ అనమాట. ఇంతకుముందు చూడండి, ఇది ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ పర్చేజెస్ అన్నాం, ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ పర్చేజెస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాకింగ్ ఛార్జెస్ అంటాం, దాన్ని ఎంటర్ చేయలేదు నేను, మనం ఓకే క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం. సో ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ సేల్స్ అంటాం, అలాగే ఫ్రైట్ ఆన్ సేల్స్ అంటాం. సరేనా, ఫ్రైట్ ఆన్ పర్చేజ్ లాగా ఫ్రైట్ ఆన్ సేల్స్, ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ సేల్స్, ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ సేల్స్ క్రియేట్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజెస్, ఐ మీన్ ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్ మనం ఇన్సూరెన్స్ కంపెనీ మనం పే చేస్తాం, వాళ్ళ నుంచి మనకు చేస్తాం. ఇవన్నీ కూడా ఆన్ సేల్స్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ప్యాకింగ్ ఛార్జెస్ మాత్రం పార్ట్ ఆఫ్ గూడ్స్ కాబట్టి సేల్స్ అకౌంటే తీసుకోవాలి గ్రూపు. వీటన్నిటికీ ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. చూడండి ఓచర్ తీసుకుంటే ఇప్పుడు మనం మే తీసుకుందాం. ఇప్పుడు మనం సేల్స్ కాబట్టి F8 సేల్స్ తీసుకుంటాం. సో 1 మే తీసుకుందాం, 1 మే తీసుకుంటాం. దీంట్లో సేల్స్లో మాత్రం కింద దాంట్లో సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ సపరేట్గా వేస్తున్నారు, ఎందుకంటే వేరే దగ్గర పనిచేస్తే వేరే నంబర్లు ఉంటాయి, అవి ఎంటర్ చేయాలి. కానీ సేల్స్ అంటే మనం ఇష్యూ చేస్తాం కాబట్టి మనం వరుసగా వాడికి 1 ఇస్తాం, వీడికి 2 ఇస్తాం, ఇంకోటి అట్లా వరుసగా ఎవరికి ఇచ్చినా సరే మనం సీరియల్ నెంబర్లోనే ఇస్తాం. కాబట్టి ఈ సేల్స్ వౌచర్ సీరియల్ నెంబర్ ఉంటే అదే ఇన్వాయిస్ నెంబర్ కూడా. దానికి కావాలంటే ఒక పర్టికులర్ ఫార్మాట్, కంపెనీ పేరు 2 అక్షరాలు, ఎన్నో షార్ట్గా స్లాష్ నంబరు స్లాష్ ఇయరు ఫైనాన్షియల్, లేదంటే ఫస్ట్ నా పేరు తర్వాత ఫైనాన్షియల్ ఇయరు స్లాష్ దాని తర్వాత లాస్ట్ నంబరు, ఎట్లయినా మనకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే ఇది 1, 2, 3 అన్నట్టు అది కూడా నంబరు మారుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ సపరేట్గా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సపరేట్గా మళ్ళీ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పి ఏదైనా సపరేట్ ఇచ్చామంటే మనం రెఫరెన్స్ నెంబర్ ఇవ్వచ్చు. రెఫరెన్స్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొవైడ్ సేల్స్ కదా, దీంట్లో సేల్స్ నెంబర్ ఉంటుంది, ప్రొవైడ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. ఇదిగో, సో యూజ్ వోచర్ నంబర్ యాజ్ రెఫరెన్స్ ఫర్ బిల్ ఎలికేషన్ అంటున్నాడు. అలాగే ఇంకోటి కూడా రెఫరెన్స్ నెంబర్ అంటే అట్లా రెఫరెన్స్ నెంబర్ అని చెప్పిస్తాం కింద. దీన్ని ఏమంటాం, రెఫరెన్స్ నెంబర్ అంటాం. దాన్ని సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ అంటాం. దీని రెఫరెన్స్ నెంబర్ అని ఇచ్చినా కానీ పైన వేసిన సేల్స్ నెంబర్ ఉందే అదే ఇన్వాయిస్ నెంబరు, దాన్ని మళ్ళీ కింద వేస్తాము. ఓకే, ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం. ఎవరికి సేల్ చేస్తున్నాం, డేటార్కి సేల్ చేస్తాం. సేల్స్ కూడా చూడండి, ఇక్కడ డేటార్స్ ఉన్నారు చూడండి, వెంకటేశ్వర ట్రేడర్స్. సో సేల్ చేస్తున్నాం, సేల్ చేసాం. సో రిజిస్టర్డ్ తీసుకుంటున్నాం. మనం సేల్ చేస్తున్నాం, సేల్స్ ఎంటర్ చేస్తాం. సో సేల్స్, సో ఏం డీటెయిల్స్ ఇవ్వకూడదు, సేల్స్ అకౌంట్స్, లాస్ట్లో గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, చేస్తున్నాం. ఇప్పుడు మేము సేల్ చేస్తున్నాం, మనం పర్చేజ్ చేసినే సేల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెల్ ల్యాప్టాప్ మనం పర్చేజ్ చేసి సేల్ 4 చేసాం ఇవి. సో డెల్ ల్యాప్టాప్ 4 చేసాం. ఈ డెల్ ల్యాప్టాప్ వచ్చి ఒక 2 సేల్ చేస్తున్నాం, ఒక 2 సేల్ చేస్తున్నాం. ఎంతకు పర్చేజ్ చేసాం మనం చూడండి, ఆల్ టెస్ట్ తీసుకున్నట్లయితే 25,000 పర్చేజ్ చేసాం. ప్లస్ మనం ఈ యొక్క ప్యాకింగ్ ఛార్జెస్ కూడా దాంట్లో కలిసిపోయినాయి కదా. అది చూడండి ఒకసారి తీసుకుంటే మనం నిన్న పర్చేజ్ చేసాం కదా, ఆ పర్చేజ్ చేసే దాంట్లో మనం స్టాక్ రిపోర్ట్కి వెళ్ళినట్లయితే, స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే చూడండి, స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే స్టాక్ సమ్మరీలో చూడండి ఇవన్నీ వచ్చి మన ప్యాకింగ్ ఛార్జెస్
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీంట్లోనే కలిసిపోతాయి. సో అండ్ ఇక్కడ చూడండి తీసుకొని F12 తీసుకొని మనం సో షో ద రేట్ అన్ని తీసుకొని సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు మనకి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ అదే గూడ్స్ అవుట్వర్డ్స్ ఇన్వర్డ్స్ ఎస్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు మొత్తం కనపడతాయి. ఇక్కడ చూడండి 675 రూపాయలు. దీంట్లో ఇది వచ్చి యాక్సెసరీస్ కంప్యూటర్స్ వచ్చి తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ 30,000 రూపాయలు అది మనకి పర్చేజ్లో తీసుకున్నాం. పర్చేజ్లో ఉంటుంది అనమాట కలిసి, ఇక్కడ కాదు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళినట్లయితే మనం చూడండి పర్చేజ్లో తీసుకుంటే దీంట్లో పర్చేజెస్లో గూడ్స్ వాల్యూ కాకుండా దాని యొక్క ఏంటి ఆ యొక్క ఈ ట్యాక్స్ కూడా కలిసి ఉంటుంది దాంట్లో, మొత్తం కలిపి ఇంత ఉంటుంది అనమాట. ఇది అదే అదే దాంట్లో కలిసిపోతుంది. ఎందుకంటే మనం పర్చేజెస్లో మనం ఏం చేసాం, ఫ్రైట్ ఛార్జెస్ ఏం చేసాం మనం డేట్ ఇప్పుడు వచ్చి 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కాబట్టి అది ఒకటే తీసుకుంటుంది. ఎందుకంటే మామూలుగా అది ఫ్రైట్ ఛార్జెస్ అని చూడండి ఇక్కడ దీంట్లో ప్యాకింగ్ ఛార్జెస్ అండ్ పర్చేజెస్ సపరేట్గా వచ్చింది 3,000. ఓహో మనం 2 చేసాం కదా, 2 చేసాం కాబట్టి దీంట్లో వచ్చింది 3,000, దీంట్లో వేరేగా వచ్చింది 2 ఉన్నాయి. అచ్చా 2 కలిపి రెండింటిలో వేసామే, రెండింటిలో కలిపి వచ్చింది. ఇది యాక్చువల్గా పర్చేజ్లో నీకు చూడండి ఇక్కడ ప్యాకింగ్ ఛార్జెస్ 3,000. సో పర్చేజ్లో కలిసింది పర్చేజ్ అమౌంట్ ఇది రెండింటిలు. సో పర్చేజ్ అనేది పర్చేజ్ అకౌంట్స్లో పర్చేజ్ ఆఫ్ గూడ్స్లోని కలిసిపోయింది. సపరేట్గా చూపిస్తుంది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సరేనా. ఇది వచ్చి ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ పర్చేజ్ అనేది గూడ్స్ పర్చేజ్ ఆ పర్చేజ్లోనే కలిసిపోయింది. మొత్తం కలిసి 2,36,500 రూపాయలు. సేల్స్ ఏం లేవు. సో 2,36,500 రూపాయలు గూడ్స్ సరేనా. ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఇంకా సేల్స్ మనం ఇంకా వేయలేదు కాబట్టి ఇంకా రాలేదు. సో ఆ విధంగా దీంట్లో గూడ్స్లో కలిసిపోయింది కదా. అలాగే ఇప్పుడు మనం సేల్స్ కలుపుతాం. ఇప్పుడు తీసుకొని దీనికి సో సేల్స్ తీసుకుంటాం 1 అది వెంకటేశ్వర ట్రేడర్స్గా చేస్తున్నాం. సేల్స్ తీసుకొని ఇప్పుడు దీంట్లో స్పేస్ బార్ నొక్కితే లిస్ట్ వస్తుంది. ఫస్ట్ లిస్ట్ రాలేదు కదా. సో ఇది తీసుకొని 2 తీసుకుంటే 20,000 కొన్నాం. ఇన్సూరెన్స్ అన్ని కలిపితే దీన్ని 32,000 అమ్ముతాం అనుకుంటాం. ఎగ్జాంపుల్ 32,000 అమ్ముతున్నాం. 32,000. నెక్స్ట్ రెండవది డెల్ మౌస్ కొన్నాం. డెల్ మౌస్ కూడా ఒక 5 ఐటమ్స్ అమ్ముతున్నాం. దీన్ని ఎంతకి కొన్నాం, 750 రూపాయలకి కొన్నాం మౌజు. ఇది 950 రూపాయలకి అమ్ముతున్నాం. అది ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపాం అయిపోయింది. ఇదే పోతే ఇక్కడ నీకు మనం ఏం చేయాలి, ఇక్కడ దీనికి ఇప్పుడు అడిషనల్ ఎక్స్పెన్స్ వేయాలి. ట్యాక్స్కి ముందు అడిషనల్ ఎక్స్పెన్స్ వేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ స్పేస్ బార్ నొక్కితే చూడండి దీంట్లో దీనికి పర్చేస్ సేల్స్ మీద మనం ఈ యొక్క డెలివరీ ప్యాకింగ్ ఛార్జెస్ వేయలేదు, మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ తీసుకొని యాక్సెప్ట్ చూడండి ఆల్ట్ తీసుకొని చూడండి ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ సేల్స్ మీద ప్యాకింగ్ ఛార్జెస్ ఇది ఆన్ సేల్స్ తీసుకుంటాం. దీన్ని ప్యాకింగ్ ఛార్జెస్ సేల్స్ గూడ్స్ వాల్యూలోని కలిపేస్తాం. అందువల్ల సేల్స్ అకౌంట్ తీసుకున్నాం. కిందకు వచ్చి ఇక్కడ వచ్చి దీన్ని మొదటి పద్ధతి ఏంటంటే ఆ యొక్క గూడ్స్ వాల్యూ ఉందే ఈ ఎక్స్పెన్సెస్ని గూడ్స్ వాల్యూలోకి షేర్ చేసి మొత్తానికి వాటి రేట్ ప్రకారం ఒకటి 12%, ఒకటి ఫిజిక్స్ 12%, ఒకటి 18% దాని ప్రకారం సేల్ చేస్తాం. చేయాలంటే జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాం, గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆన్ వాల్యూ. అప్పుడు నార్మల్ జిఎస్టీ ఉంది, అది నాట్ అప్లికబుల్. ఈ విధంగా తీసుకొని ఇది నిన్నట్లాగే దీనికి వచ్చి 1,000 రూపాయలు వేద్దాం. ఇప్పుడు దీనికి 1,000 రూపాయలు. రెండవది వచ్చి ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజ్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ ఆన్ సేల్ తీసుకుంటాం. ఆల్ట్ సి. సో ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్. సో ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్ వచ్చి ఇది సేల్స్ అకౌంట్ కింద తీసుకోకూడదు. ఎందుకంటే ప్యాకింగ్ అనేది గూడ్స్తో భాగం కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని సేల్స్ అకౌంట్లో తీసుకున్నాం. అక్కడ పర్చేజ్ అకౌంట్. ఇక్కడ వచ్చి అక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ గూడ్స్కి సంబంధించి. ఇక్కడ సేల్స్కి సంబంధించిన ఎక్స్పెన్స్ కాబట్టి దీనికి ఇండైరెక్ట్ అని ఇన్కమ్ అని తీసుకుంటాం. మనం కలెక్ట్ చేస్తాం కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకుంటాం. దీనికి కూడా ఏం చేస్తాం, ఇక్కడ జిఎస్టీ గూడ్స్ నెక్స్ట్ ఆన్ వాల్యూ తీసుకుంటాం. నార్మల్ జిఎస్టీ నాట్ అప్లికబుల్ తీసుకుంటాం. దీనికి వచ్చి 400 వేద్దాం. దీనికి 400 వేద్దాం. దాని తర్వాత సేల్స్ ఫ్రైట్ ఉంది కదా, ఫ్రైట్ ఆన్ సేల్స్ ఇన్సూరెన్స్ ఉంది, ఫ్రైట్ ఆన్ సేల్స్ క్రియేట్ చేసినాను. దీన్ని కూడా ఇక్కడ తీసుకొని ఇక్కడ అప్లికబుల్ తీసుకొని గూడ్స్ అలాగే ఆన్ వాల్యూ తీసుకున్నాం. నార్మల్ జిఎస్టీ లేదు. సో దీనికి వచ్చి ఒక ఫ్రైట్ వచ్చి ఒక ఇది కూడా 400 తీసుకున్నాం.
400 తీసుకుంటే ఇప్పుడు సిజిఎస్టీ ఈహెచ్జిఎస్టీ వేస్తాం. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇప్పుడు చూడండి మనకి ఇన్వాయిస్లో పైసలు వచ్చినాయి కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే అది ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అవుతుంది. పర్చేజ్లో కూడా చూడాలి ఒకసారి, దాంట్లో కూడా వచ్చి ఉంటుంది ఫస్ట్ పద్ధతిలో. సో ఈ విధంగా ఇప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అయింది మనకి మొదటి పద్ధతి లాగా దీన్ని ఈ టోటల్ వాల్యూ ప్రకారం డివైడ్ చేస్తాం. చూడండి మొత్తం కలిపి చేసేద్దాం. 1400 1800 అది విడివిడిగా చూపిస్తుంది మనకి. దాంట్లో 1800 ఎంత మొత్తానికి, ఇది మొత్తానికి అది. సో 1800 అనేది 68,750కి అయితే ఇంటూ ఫస్ట్ది 64,000కి ఎంత, 64,000కి 1675.64 1675.64 ప్లస్ 64,000 అంటే ఎంత, ఇంత అయింది. సరే దీని మీద పర్సెంటేజ్ ఇది మొదటిది 18% కాబట్టి సో సిజిఎస్టీ చేస్తే 9%. 9% ఎంత అవుతుంది చూడండి. సో 81 అవుతుంది. ఇక్కడ చూడండి దీన్ని తీసుకుంటే 5,910.81 ఇది మొదటి గూడ్స్ అన్నమాట, మొదటి దానికి సంబంధించింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండవది తీసుకుంటాం. తీసుకుంటే ఇప్పుడు అదే మళ్ళీ లెక్కేస్తాం. తీసుకొని చూడండి ఇక్కడ 1,800 అనేది 68,750కి మొత్తానికి సంబంధించింది. అయితే రెండవది 4,750కి ఎంత, సో 124.36 124.36 ప్లస్ 4,750 కలిపితే 4,874.36. సో ఇంటూ ఇది వచ్చి 12% కాబట్టి ఇంటూ 6% సిజిఎస్టీ అంటే ఎంత 292.46. సో 292.46 292.46 అనేది సో తీసుకుంటే చూడండి 292.46 ఇది మొదటిది ఎంత 5,910.81 అంటే మొత్తం కలిపి 6,203.27 చూడండి 6,203.27 6,203.27 మొత్తం ట్యాక్స్ అంటే ఎక్స్పెన్సెస్ ని వాటి ఈ యొక్క గూడ్స్ యొక్క వాల్యూ ప్రకారం డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన ఎక్స్పెన్సెస్ ని ఆ వాల్యూ కలిపి దాని రేటు ప్రకారం మొత్తం ఒకటే రేట్ అనుకో, అప్పుడు ఏం చేస్తాం ఈ మొత్తాన్ని కలిపి ఒకటే రేట్లు లెక్కేసేస్తాం. ఇది వేరే వేరే రేట్లు కాబట్టి అలా చేసాం. అదే కాకుండా ఇది ఒకటే రేటు అన్ని 18% అన్ని ఒకటే రేట్ అనుకోండి, అప్పుడు మొత్తాన్ని కలిపి ఈ మొత్తాన్ని అంటే రెండు ఒకటే రేట్ అయితే అప్పుడు ఈ మొత్తానికి దీన్ని కలిపేసి ఒకేసారి ఆ రేటు ప్రకారం లైక్ రెండు 18% అనుకో, వీటిని మొత్తాన్ని కలిపేసి మొత్తం మీద 18% లెక్కేస్తాం. రెండు 12% అనుకో, ఈ మొత్తాన్ని దీనికి కలిపేసి మొత్తం మీద 12% లెక్కేస్తాం. రెండు వేరే వేరే రేట్లు కాబట్టి ఆ రేట్లు ఒక రెండింటికి విభజించి చేసాం. సో ఈ విధంగా మనం చేసాం. చూడండి ట్యాక్స్ సమ్మరీకి వెళ్దాం. జిఎస్టీ ఆల్ట్ ఏ ఆల్ట్ F1కి వెళ్తే చూడండి ఇది ఫస్ట్ది 64,000 కదా, దానికి ఇది విడివిడిగా లెక్కేస్తుంది. మొత్తం కలిపి ఆ ఖర్చులతో కలిపితే 65,675.54 మనం లెక్కేసాం కదా ఇందాక అది. సో దీన్ని తీసుకుంటే దీని రేట్ వచ్చి 4,750, దానికి ఎక్స్పెన్స్ కలుపుకుంటే 4,750లో ఎక్స్పెన్సెస్ ఇది విడివిడిగా చేసి మనం కలిపి చేసాం. విడివిడిగా చేస్తే కలిపితే దాని మీద 6% మొత్తం 12,406.54 తీసుకుంటే రెండు కలిపి 12,406.54 దీన్ని రౌండ్ ఆఫ్ చేసాం. సో ఈ విధంగా మనం లెక్కేస్తాం. చూడండి ఒకసారి దీన్ని మనం నిన్న సేల్స్ చేసాం కదా, డే బుక్ వెళ్తే నిన్న పర్చేజ్ చేసినామే. ఈ పర్చేజ్లో రెండవ దానికైతే నో ప్రాబ్లం, రౌండ్ ఫిగరే ఉంది. మొదటి దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం వదిలేసాం, అక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి 54 కాబట్టి 46 పైసా రౌండ్ ఆఫ్ చేద్దాం. దీనికి కూడా రౌండ్ ఆఫ్ చేద్దాం. ఇన్వాయిస్ మాత్రమే రౌండ్ ఆఫ్ చేయాలి, రౌండ్ ఆఫ్ చేస్తాం. సో రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్వాయిస్ రౌండ్ మెథడ్ 1 కావాలి, రావట్లేదు ఏంటిది రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెజరు. సో ఇది వచ్చి ఇన్వాయిస్ రౌండింగ్ నిన్న చేసే వచ్చింది కరెక్ట్గా. నార్మల్ రౌండింగ్ 1 దీని ట్యాక్స్ ఏమి ఉండదు, తీసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ రాలేదు, ఇక్కడ బలి చేద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా ఆటోమేటిక్ రౌండ్ ఆఫ్ అవ్వాలి ప్లస్ కాబట్టి రౌండ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూపించడంలే ఇక్కడ రౌండ్ ఆఫ్ అయిపోయింది ఇది. చూడండి ఇక్కడ చూసుకుంటే రౌండ్ ఆఫ్ అయిపోయింది. అది యాక్చువల్గా మనకి రౌండ్ ఆఫ్ అమౌంట్ చూపించాలి. పైకి వెళ్తే అప్ వెళ్తే రౌండ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ. జిఎస్టీ రౌండ్ ఆఫ్ అయిందా? జిఎస్టీ రౌండ్ ఆఫ్ కాదు, అది కాకూడదు అసలు. జిఎస్టీ రౌండ్ ఆఫ్ కాదు.
యాక్చువల్గా ఉండండి, సారీ, మనం చేసింది మొదటి ప్రాబ్లమేనా రెండవదే? రెండవది రౌండ్ ఫిగర్ ఏముంది? మొదటిది అసలు యాక్చువల్గా 54 పైసా రావాలి అంటే ట్యాక్స్ తప్పింది, మారింది. ఈ ట్యాక్స్ అనేది మనం ట్యాక్స్ని రౌండ్ ఆఫ్ చేయకూడదు. ట్యాక్స్ రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్ పెట్టాం. సిజిఎస్టి రౌండ్ ఆఫ్ పెట్టకూడదు. అలాగే దీనికి కూడా రౌండ్ ఆఫ్ పెట్టలేదు, రౌండ్ ఆఫ్ చేయకూడదు. సో రౌండ్ ఆఫ్ చేయలేదు, ట్యాక్స్ రౌండ్ ఆఫ్ చేయలేదు. ఇదంతే, ఈ ట్యాక్స్ తీసుకున్నాం. ఇది వచ్చి యాక్చువల్గా మళ్ళీ చూద్దాంలే. ఓకే, మన యాక్చువల్గా ఏంటంటే రౌండ్ ఆఫ్ పైసలు ఉంటే రౌండ్ ఆఫ్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు సేల్స్ దీంట్లో పైసలు వచ్చినాయి, దాన్ని అంటే డెసిమల్ వాల్యూ వచ్చింది, రౌండ్ ఆఫ్ చేసేసాం, 46 పైసా యాడ్ అయిపోయింది. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంది? రెండవ పద్ధతి వచ్చి వీటిల్ని విడివిడిగా వాటి వరకు డివైడ్ చేసి ఒక్కోదానికి ఒక్కో రేటు ప్రకారం, దాని రేట్ ఎంతో దాని ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేషన్. అలా కాకుండా వాటి రేట్తో క్యాల్కులేట్ చేసి వీటన్నిటికీ నార్మల్గా ఎనీ ఎక్స్పెన్స్ సర్వీసెస్కి 18% కాబట్టి వీటన్నిటికీ డైరెక్ట్ 18% ఇచ్చేసి వాటితో కలిపి కాకుండా చేస్తే వాటికి రేటు ప్రకారం వాటికి క్యాల్కులేట్ అవుతుంది, వీటన్నిటికి 18% ప్రకారం క్యాల్కులేట్ అవుతుంది. ఇలా చేయాలంటే ఒకే డేట్ నాట్ చేస్తే మనకు రాదు, అండ్ సెట్టింగ్స్ మారుతాయి. అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ వోచర్ వేద్దాం, నెక్స్ట్ మళ్ళీ వోచర్ వేద్దాం, మళ్ళీ సేల్స్, అదే సేల్స్ 25 వేద్దాం, 25 నాడు వేద్దాం. 25 నాడు ఫర్ ఎగ్జాంపుల్ రమణారావు అనే అతను, అంటే డెటార్ అతను, అంటే అతను ఏంది, అతను చూడండి అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్. రమణారావు అంటే కన్స్యూమర్, ఇండివిజువల్. కన్స్యూమర్ అంటే అర్థం ఏంటంటే మనం కన్స్యూమర్ అయినా సరే ఎవడైనా సరే ఎవరికి సేల్ చేసినా మనం ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. కాబట్టి కన్స్యూమర్కి అమ్మాం, సో సేల్స్. సో ఏమమ్ముతున్నాం చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి కంప్యూటర్స్ అమ్మాం, 2 అమ్మాం, 30,000కి కొన్నాం. మనం కొనింది చూడండి, హాల్టెస్ మనం కొనింది 30,000కి. సపోజ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మనం ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి, అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఈ ఎక్స్పెన్సెస్ కాదు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్యాకింగ్ ఒకటే, అది దాంట్లో కలిసిపోతుంది. కాబట్టి 40,000 సేల్ చేస్తున్నాం, 40,000 సేల్ చేసాం. దాని తర్వాత కీబోర్డు 10 పీసెస్, ఇవి ఒక 5 పీసులు అమ్మాం, 2 పీసులు అమ్ముతాం. ఇవి కూడా ఇవి ఇండివిజువల్గా 2 పీసులు అమ్ముతున్నాం. ఇవి ఎంత పర్చేజ్ చేసాం? 600 పర్చేజ్ చేసాం, 800కి సేల్ చేస్తున్నాం. అన్ని ఖర్చులతో కలుపుకొని తీసుకుంటే ఇక్కడ దీన్ని పంపేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకుంటాం. చూడండి, ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ సేల్స్ తీసుకుంటాం. ఇది తీసుకున్నప్పుడు దీనికి ఇక్కడ రెండో పద్ధతి ఏం చేస్తున్నాం, ఈ విధంగా దాంట్లో డివైడ్ చేసి దాని షేర్ ఎంతో దానికి కలిపి వాటికి స్టాక్ ఐటమ్స్కి ఒక్కొక్క ఐటమ్స్కి కలిపి దాని షేర్ ప్రకారం దాని ట్యాక్స్ రేట్ ప్రకారం దాన్ని వేస్తాం. అలా కాకుండా ఇక్కడ అలా చేయం. మొదటి పద్ధతి. రెండవది ఏంటంటే అన్నిటికీ మామూలు నార్మల్ రేట్ ఏంటంటే అన్నిటికీ ఇస్తాం. సర్వీస్ కదా ఇది, 225522 ఇస్తున్నాం సర్వీసు. అలాగే దీనికి ఇచ్చి ట్యాక్సబుల్ 18%, నార్మల్ రేట్ 18% అన్ని సర్వీసెస్కి డిఫాల్ట్ సర్వీస్. సో అన్ని సర్వీస్కి 18% ఇస్తాం. సో దీనికి కూడా ఇస్తే ఇప్పుడు దీనికి కూడా ఒక 1,000 రూపాయలు ఇద్దాం. 1,000 రూపాయలు ఇచ్చాం. రెండవది చూడండి, ఫ్రైట్ ఆన్ సేల్స్ దీనికి కూడా జిఎస్టీ. ఇదేంది, ఇంక్లూడింగ్ అసిబుల్ వాల్యూ లేదా తీసేసి సపరేట్గా మెయిన్ గుడ్స్ ఇచ్చినట్టు 225522 తీసుకొని, సో 2 మే 2 మే ఇది స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సబుల్, ఇది 18%. 2 మే సర్వీసెస్ యాక్సెప్ట్ చేసాం. సో దీనికి వచ్చి ఒక 400 ఇద్దాం. దీనికి కూడా 400 ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్. ఇంత పర్చేసెస్, ఇప్పుడు సేల్స్, ఇన్సూరెన్స్ ఆన్ సేల్స్. దీనికి కూడా మనం మార్చాలి, ఈ పద్ధతి తీసేయాలి. ఈ పద్ధతి వద్దు, ఇది ఒకటి పద్ధతి. ఇది రెండో పద్ధతి వచ్చి మామూలుగా డైరెక్ట్గా దాని రేట్ ప్రకారం 225522. సో యాక్సెప్ట్, ఇక్కడ అదే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ ట్యాక్సబుల్ 18%, 899 సర్వీస్. ఓకే, ఇది అయిపోయింది. దీనికి కూడా 400 ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ సిజిఎస్టి ఎస్జిఎస్టి క్యాల్కులేట్ చేస్తాం. ఆల్రెడీ రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం. ఇప్పుడు చూడండి దీంట్లో ఎలా క్యాల్కులేట్ చేసింది, దేనికి దాన్ని సపరేట్గా క్యాల్కులేట్ చేసింది. చూడండి, ఇది 18%. సో 80,000 ఇవి కూడా 18% కదా, మొత్తం కలిపి లెక్కేద్దాం. 80,000 ప్లస్ 1,800 అని నేను ఆ 80,000 సపరేట్ లెక్కేసి 1,800 రెండు కలిపి లెక్కేస్తున్నాను. సో 81,800 ఇంటూ 9% తీసుకుంటే చూడండి 7,000
362 7362 దానికి సంబంధించింది. దాని తర్వాత ఇక్కడ దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకుంటే దీంట్లో వచ్చి రెండవది వచ్చి 8000. అలాగే సారీ అట్లా కాకుండా దీనికి వచ్చి 1600 దీనికి మొత్తం లెక్కేసి 18%. 1600 ఇంటూ 6%, 6%. దీనికి 96 రూపీస్, దీనికి 96 రూపీస్. సో 96 ప్లస్ 7362 మొత్తం కలిపి చూడండి 7450. ఈ 18%, ఈ 18% రెండు కలిపి లెక్కేసాం. దీనికి 12% లెక్క, 6% లెక్కేసాం. 7458 లెక్కేసాం. కరెక్టేనా? విడివిడిగా లెక్కేసా. దీనికి లెక్కేసి దీనికి అన్ని లెక్కేసినా సరే ఇదే వస్తుంది. సపోజ్ అదే తీసుకున్నాం అనుకోండి, విడివిడిగా తీసుకున్నాం అనుకోండి. విడివిడిగా తీసుకున్న 80,000 ఇంటూ 9% ఎంత? సో 7,200. తర్వాత 1600 ఇంటూ 6%, 1600 ఇంటూ 6%, 96 రూపీస్, 96 రూపీస్. దాని తర్వాత తీసుకుంటే ఇవన్నీ ఒకటే కాబట్టి 1800 ఎక్స్పెన్సెస్ ఇంటూ 9% తీసుకుంటే 162 రూపీస్, 162. ఇప్పుడు మూడు కలుపుకుందాం. 162 ప్లస్ 96 ప్లస్ 7200, 7458, 7458. సో ఈ విధంగా ట్యాక్స్ మొత్తం వీటికంతా వాటి కలపకుండా డివైడ్ చేసి కలిపి లెక్కేయకుండా వాటర్ రేట్ ప్రకారం అవి లెక్కేస్తాం. ఇదంతా డైరెక్ట్గా సర్వీస్ 18% లెక్కన దీన్ని లెక్కేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. ఇదేంటిది? రెండవ పద్ధతి. సో మొదటి పద్ధతి ప్రకారం అంటే ఒకే రోజు చేయకూడదు అనమాట. చేస్తే ఆ సెట్టింగ్ పనిచేయదు. సరేనా? అది వచ్చి ఏ రోజు నుంచి? ఇది వచ్చి 2nd మే నుంచి. కాబట్టి 2nd మే నుంచి. సో దాని ముందు 1st మే ఉంది, దాని ముందంతా దాని ప్రకారం పనిచేస్తుంది. 2nd మే నుంచి ఈ పద్ధతే పనిచేస్తుంది. అట్లా అంటే మనం మార్చితే అట్లా పనిచేస్తుంది. అంటే తెలియడానికి అన్నమాట. కానీ ఏదైనా ఒక పద్ధతే యూజ్ చేస్తాము. రెండు పద్ధతులు మీకు తెలియడానికి చూపించాను వేరే వేరే డేట్లో. కానీ ఒక పద్ధతిని మనం యూజ్ చేయాలి ఎప్పుడైనా. ఓకే, ఇది. సో ఈ విధంగా మనం పర్చేజు, సేల్స్ సంబంధించి నిన్న దీని ముందు పర్చేజ్ చూసాం. అంటే పర్చేజ్ వౌచర్లో అడిషనల్ ఎక్స్పెన్సెస్, అడిషనల్ కాస్ట్. ఇప్పుడు వచ్చి సేల్స్ మీద అడిషనల్ కాస్ట్ ఎలా? దానిలాగే సేమ్ ఇంతే దీంట్లో కూడా అడిషనల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ మీద అడిషనల్ ఎక్స్పెన్స్ ఎలా రికార్డ్ చేయాలి, జిఎస్టీని ఎలా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.